నీటి వివాదాల అంశం ఎంతో క్లిష్టమైనదని అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వివాదంపై చాలా స్టడీ చేశారు. ఈ చదువు ఆయన గతంలోనే చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేవారు. అధ్యక్ష, ఇప్పటికైనా మీరు రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇప్పించాల్సిందే అధ్యక్ష అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండర్ తాండాలో పెంపుడు కుక్కకు తాండా వాసులు అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాయ్ సింగ్, సురేష్, రమేష్, లక్ష్మణ్ ప్రకాష్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 11న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తర్వాత 2 వారాల్లో 125 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ 11న ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే ఈ నెల 25వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఎముకలు కొరికే చలిలో ఇది నిజంగా చల్లటి కబురే. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చలి తగ్గింది. శనివారం రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు నమోదైంది. నిన్న కూడా 18 డిగ్రీలతో పెద్దగా చలి లేదు. రాబోయే 3 రోజులు రాత్రి ఇదే తరహా అంటే 17 డిగ్రీల వరకు నమోదయ్యే చలి తగ్గే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 2 గంటలు ఏకతాటిగా మాట్లాడారు. రాత్రి 7:30 నుంచి 9:30 వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావే అంతా చేశారని ధ్వజమెత్తారు.